నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మజుస్టుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఔషధంగా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. దుర్గగుడికి పోయిండు పవన్ సారు, లడ్డు అపవిత్రం చేసిరని అయ్యిండు ఫైరు. ఫైడ్రా కావాలంట పాలకుర్తికి, మీడియా ముంగట్ని చెప్పింది ఎమ్మెల్యే యశస్విని. రోడ్డు మీద పడ్డది చేపల వ్యాను, కొంచెం అయితే అందుకు ఎగబడ్డారు జనాలు. స్కూల్లోనే అడ్డబెట్టిర్రు మందుబాబులు, ఎన్నడు వస్తుందో ఇసొంటోళ్లకు సిగ్గుమానము. పప్పు ఇసురుతున్నది మాజీ సీఎం రబ్రీదేవి, వీడియో విడుదల చేసిండు కొడుకు తేజస్వి. తిరుమల లడ్డు కల్తీ అయిందని సీఎం చంద్రబాబు సారు చెప్పిన కాడి నుంచి రాజకీయ రచ్చ గట్టిగానే నడుస్తున్నది. దీని మీద ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇవాళ విజయవాడ దుర్గగుడి మెట్లను శుద్ధి చేసిండు. ఇవాడ ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగాడుచుకుందాం పాండ్రి. శ్రీవారి లడ్డు కల్తీ అయ్యిందన్న ముచ్చట తెలిసినాక ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇవాళ విజయవాడ దుర్గాగుడి మెట్టను కడిగి బొట్లు పెట్టిండు. అటెనక ప్రత్యేక పూజలు చేస్తే అక్కడి అయ్యవార్లు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ఫోటో ఇచ్చి ఆశీర్వదించిండ్రు. అటెనకాడ మాట్లాడుకుంటా, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, సనాతన ధర్మం జోలికత్తే ఊకునేదే లేదు అని జర గట్టిగానే ఫైర్ అయ్యిండు. లడ్డు కల్తీ మీద మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద కూడా మస్తు ఫైర్ అయ్యిండు. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే, మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. తప్పు చేసిన వాళ్ళు మాట్లాడకుండా మూసుకొని ఉండుకుంటా ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడతారా అని మస్తు గరమైండు. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. గారికి సంబంధం ఏంటి ఇందులో? నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. పవన్ కళ్యాణ్ ఇట్లా అనే వరకు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యిండు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నాడు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానండి. విదేశాల నుంచి ఇండియాకు వచ్చినాక దీని గురించి నేను మాట్లాడుతా. ఈ వివాదాన్ని ఇంతటితోటి ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పుకుంటా వచ్చిండు.
ఇక ఒక సినిమా ఫంక్షన్ లో కూడా లడ్డు గురించి మాట్లాడిండ్రు, అది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ అనగానే హీరో కార్తీక్ కూడా పవన్ కళ్యాణ్కు నా క్షమాపణలు చెప్తున్నా అని అన్నాడు. చూడాలే మరి పవన్ కళ్యాణ్ అన్నట్లు ఈ వివాదాన్ని పెద్దగా చేయకుండా సపోర్ట్ చేయకుండా ఉంటారో లేకుంటే దీని మీద ఇంకా రచ్చ చేస్తారో. సమయం లేదు మిత్రమా, అది ఆదివారమైనా సోమవారమైనా బుల్డోజర్లు వచ్చుడే, అక్రమ కట్టడాలు కూలగొట్టుడే. శరణు గోరున క్షణం టైం కూడా ఇచ్చేదే లేదన్నట్టు హైడ్రా ముందుకు పోతున్నది కదా. ఇక అసొంటిదే మాకు కూడా కావాలి అని ఈ ఎమ్మెల్యే మేడం అంటున్నది. మరి ఎవరా ఎమ్మెల్యే, ఏం కథ పురగాడ్చుకుందాం పాండ్రి. కూర్చుంటే అందరు వచ్చి హైడ్రా లెక్కనే మన దగ్గర కూడా హైడ్రా రావాలంటున్నారు పాలకుర్తిలో. తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్నీ కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదేవిధంగా ఇన్నరా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని మాటలు. పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న కొంతమంది షేదిపాటి కార్యకర్తలు పాలకుర్తికి హైడ్రా తీసుకురావాలని చెప్పి అంటున్నారట. ఇప్పటికే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు మాకు కూడా హైడ్రా కావాలని కోరిండు కదా. ఇక ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం కూడా గిదే మాట అంటున్నది. ఇగటు హైడ్రా దూకుడు మంచిగానే ఉన్నది కానీ అసలు బడాబాబులను వదిలి బడుగు జీవుల మీద విరుసుగుపడుతున్నదని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు గట్టిగానే గరానికి వస్తున్నారు. మొన్న కూకటపల్లి నల్ల చెరువు పరిధిలా హైడ్రా కూల్చివేతలు జరిగితే దాంట్లో అభం శుభం తెలియని పేదల ఇల్లు కూలగొట్టిండ్రు. ఇష్టం వచ్చినట్లు చెయ్యనికే ఇదేమన్నా మీ జాగిరా అని చెప్పి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్న సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక అటు హరీష్ రావు కూడా హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తున్నారు కానీ అసలైన పేదలకు మాత్రం సంక్షేమం కార్యక్రమాలు ఏం చేస్తలేరని చెప్పని అన్నాడు. ఎవరు ఏమన్నా అది హైదరాబాద్ అయినా పల్లె అయినా పట్నమైనా చెరువులు కుంటలు కాపాడుకున్నాడు మంచిదే. కాకుంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లు అందరికి ఒకటే తీరు వర్తించాలి. FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు ఎవరి అయినా కూల్చాలి అంతేగాని కొందరికి నోటీసులు ఇచ్చుడు, కొందరికేమో చెప్పకుండా చెయ్యకుండా డైరెక్ట్ ఇష్టం వచ్చినట్లు ఇంట్లో సామాన్లు తీసుకోనికే కూడా టైం ఇవ్వకుండా గిట్ట కూలగొట్టుడు మంచిది కాదు అని బాధితులే కాదు వాళ్ళ దుఃఖం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు. మరి యశస్విని మేడం అన్నట్టు పాలకుర్తిలో కూడా హైడ్రా రావాలని అనుకుంటున్నది ఏం కథ అని అక్కడి జనాలు గుసగుస పెట్టుకోబట్టిండ్రు. చేపలే పరకల్ జల్లల్ రవ్వల్ పాపరేరల్ సందమామల్ కోడిపల్ బొమ్మల్ చేపలై అగ్గువ కాదు మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అగో ఎక్కడ పిల్ల చేపలు ఫ్రీగా వస్తున్నాయంటే మేము కూడా పోయి 2 కిలో తెచ్చుకుంటాం అనుకుంటున్నారా? అయితే పోన్రి మరి. చూసిండ్రా ఎన్ని చేపలో, అబ్బా ఎక్కడో చెప్పుండ్రులా మేము కూడా పోయి పట్టుకొచ్చుకుంటాం అని అనుకుంటుండ్రా. అయితే పట్టుకొచ్చే ముందు ఒక్కసారి ఇటు దిక్కు చూడుండ్రి. అట్లా కాదు ఎక్కడ దూరుతాడే. అయ్యో ఏమైంది నాకనంటే ఇంకో చేపల లోటుతోని పోతున్న వ్యాను మహబూబాబాద్ లో బోర్లా పడ్డది. అప్పుడు ఆ చేపలన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఈ వ్యాన్ లో ఉన్నోళ్ళు ఈ రోడ్డు మీద పడి అమ్మా అని పానాల చేతిలో పట్టుకొని మూలుగుతున్నారు. అయినా కూడా వీళ్ళంతా పాపం ఆపదలున్న వీళ్ళని పట్టించుకోకుండా ఇగో ఎవరికి దొరికిన చేపలను వాళ్ళు ఎత్తుకపోతున్నారు. మరీ గింత కక్కుర్తా ఇలా చేపల ముఖంలో చెప్పు పెడితే సాటి మనిషి వచ్చినా ఏం కాదు, మాకు అనవసరం, మాకు చేపలే కావాలి అని మంచిగా ఇంటికి తీసుకుపోయి పులుసు పెట్టుకొని అండాలన్నట్టే ఎగబడ్డారు. గియ్యం బతుకులులా చెప్పుకుంటే సిగ్గుపోయే బతుకులు.
ఆడోళ్ళు మొగోళ్ళు అన్న తేడా కూడా లేదు. రెండు చేతుల్లో కొందరు పట్టుకపోతే కొందరు సంచులలోనే పట్టుకపోతున్నారు. ఏందో ఏమోనులా కొందరు మనుషులు జీవితంలో ఎప్పుడు చేపలు తినలేదన్నట్టే ఇగో ఇట్లా చేస్తారు. ఇదే ఆపద వీళ్ళకి కొత్త తెలుస్తుంది ఆ బాధ ఎట్టుంటది అనేది. ఛీ! అసలు ఈ స్కూళ్ళకి ఏమైంది? ఓ దిక్కు సవలతులు లేవు, ఇంకో దిక్కు తిండి సక్కా లేదు. ఈ ఉన్న కాడ టీచర్లు లేరు. ఇగో ఇప్పుడు ఇట్లనే ఉన్నది రాష్ట్రంలో సర్కార్ స్కూళ్ళు, హాస్టళ్ల పరిస్థితి. ఇవన్నీ సాలదన్నట్టు ఈ స్కూల్లో ఇంకో కథ చేసిర్రు కొందరు లత్కోరగాళ్ళు. చూసిన రానుల్లా మంది ఎక్కువైనాక ఇది బాడ అనుకున్నారో లేకపోతే బార్ అనుకున్నారో తెలియదు గాని కొందరు తాగుబోతులు సన్నాసులు రేపటి తరానికి గొప్పలను తయారు చేసి బల్లెనే అడ్డబెట్టిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగపల్లి ఊర్లో ఉన్న ఈ సర్కారు బండిని కొందరు బద్మాష్ గాళ్ళు తాగనీకే తావురంగా మార్చుకున్నారు. మరి వాళ్ళకు తాగనీకే జాగనే దొరకలేదో లేకుంటే ఇంటికి పోయి తాగితే ఇంటోళ్ళు పట్టుకొని తాంతారని భయపడరో తెలియదు గాని ఏకంగా సర్కారు స్కూల్లోనే ఇగో ఇట్లా సిగ్గు తప్పిన పనికి పూనుకొని ఆగం చేసిండ్రు. తాగిన బీర్ సీసాలు, తెచ్చుకున్న స్టప్పు, కాగితాలు, కవర్లు అక్కడనే పడేసే వరకు తెల్లారి బడికి వచ్చిన పిల్లలు చూసి మస్తు ఇబ్బంది పడ్డారట. మీ బతుకులు జడ కొంచెమన్నా సిగ్గనిపించలేదో అక్కడ తాగినోళ్లకు? అయినా ఒక్క ఈ స్కూల్లోనే కాదుల్లా చాలా సర్కారు బళ్ళల్లా గిదే కథ చేస్తున్నారు కొందరు తాగుబోతూ అడ్డగాడిదలు. సర్కారు ఇప్పటికైనా ఇసొంటోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్టనే అసలు స్కూళ్లకు ఎవరు రాకుండా ప్రహరీ కూడా కట్టియాలి అని అంటున్నారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు. చూడాలే మరి విద్యా వ్యవస్థ మీద సర్కారు ఏ పాటి శ్రద్ధ పెడతదో. మొన్నటి దానికి చిన్న పిల్లగాళ్ళ మీద కుక్కల దాడులు ఎట్లా చూసినాం కదా. కొంతమంది పిల్లల పానలు కూడా పోయినాయి. మస్తు బాధ అనిపించింది. అయితే ఈ కుక్కలకు మరి ఏమవుతుందో ఏమో కానీ పిల్లల్నే కాదు పెద్దోళ్ళని కూడా విడిచిపెడతలేవు. ఓ అమ్మనే ఈ కుక్కలకు పురాగా భయం లేకుండా పోతున్నది. గంత పెద్ద ఆమె మీదకి కూడా ఎట్లా పోతున్నాయో చూడుండ్రి. అయ్యో కింద పడ్డది కదా. ఆడేడే ఎవరన్నా కొట్టుండ్రులా కొట్టుండ్రి. అయ్యో దేవుడా, రెండు కుక్కలే అంటే అటు దిక్కు ఇంకో కుక్క కూడా వచ్చింది. అమ్మయ్య అటు ఇటు చూసి ఇంట్లో ఉరికిందిలే. వామ్మో ఇగో ఈ అన్న వచ్చినాక చూడుండ్రి ఏటు కుక్కలు అటే ఉరికినాయి. కరీంనగర్లో 53వ డివిజన్లో జరిగింది ముచ్చట. తల్లి బిడ్డ కలిసి గల్లీలో నడుచుకుంటా పోతుంటే అప్పటికి అక్కడ మాట వేసినటువంటి కుక్కలు అన్నాలంగా గడిచినాయి. ఇంకో దిక్కు కింద పడేసరికి మోకాళ్ళు మోచేతులు కూడా గట్టిగానే దెబ్బలు తాగినాయట. దవాఖానలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ అయ్యలు కరీంనగర్ జిల్లా లీడర్లు జర కుక్కల పెడతలే లేకుండా చూడుండ్రి సార్లు. ఎక్కడ కుక్కలో ఏమో పోండ్రి, ఉత్తి పుణ్యానికి మనుషులను ఆగం పట్టిస్తున్నాయి.
ఊరికి ఒక్కసారి సర్పంచ్గానో లేకుంటే ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో గెలిస్తే కొందరు ఆగనే ఆగారు. కార్ల మీద కూడా నేను సర్పంచ్ని అని ఇట్లా స్టిక్కర్లు కొట్టించుకుంటారు. ఇక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అయితే జీవితాంతం ఆ పేరే చెప్పుకుంటారు. మస్తు పెత్తనం చెలాయిస్తుంటారు. కానీ అదే గిడ సీఎంగా పనిచేసిన ఒక మేడం ఎంతో సింపుల్గా ఏం చేస్తుంది చూడుండ్రి. ఈ ఇసురాయి ముందు కూర్చొని పప్పు ఇసురుతున్న పెద్దవను గుర్తుపట్టినరా? మీరందరూ ఈమెను చూసే ఉంటారు, గుర్తుపట్టలేదా? అమ్మా అయితే ఇంకో పారి వీడియో చూడుండ్రి. ఇక్కడ కూడా ఈ పెద్దవనే గోధుమలు జరుగుతున్నది. మంచిగా చూడుండ్రి, మీకే యాది కత్తది. ఇంకా తెలుస్తలేదా? ఈమె ఎవరో కాదు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ భార్య. షాకేండ్లు కదా? అవును మరి, బుడ్డ వార్డు మెంబర్ భార్యలు ఎమ్మెల్యేల చుట్టాలే అలచలు చేస్తుంటే ఈమెంది ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేస్తున్నదని ఎవరికైనా అనిపిస్తుంది. ఇక ఈ వీడియోను ఆమె కొడుకు తేజస్విని యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేసే వరకల్లా ఇది ఇప్పుడు మస్తు వైరల్ అయింది. అరవై 64 కళలలా దొంగతనం కూడా ఒకటి అంటారు. అందుకే ఆ కళను బతికిచ్చేటందుకు దొంగ బడివేగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టి దొంగతనాలు చేసుకుంటా అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇది వాళ్ళ లెక్క అర్ధరాత్రి దర్వాజా తాళాలు పలగొట్టుడు, కిటికీ సలాకలు ఉంచి ఇంట్లో సొచ్చుడు, గోడలు దుంకిపోవుడు ఇదేమీ లేదు. ఇప్పుడు పట్ట పగటిలే ఇట్లా పోయి అట్లా నోట్ల కట్టలు జేబులు వేసుకొని వస్తున్నారు. గా యూపీలో ఏం దొంగతనంలో అన్ని రికార్డులు బ్రేక్ చేసిండు ఈ లేత దొంగ. ఏటీఎంలో వచ్చి ఏం చేసిండో చూడుండ్రి. పైసలు డ్రా చేసేటందుకు వచ్చినట్లు వచ్చి అటు ఇటు చూసి అసలు పని స్టార్ట్ చేసిండు. కొడక మీని తెలివి పాడుగాను ఏం చేసిండో చూసిండ్రు కదా. మనం ఇట్లా బీరువా తాళం తీసినట్లే ఇడు ఏదో తాళం చేయి పట్టుకొచ్చి ఏటీఎం డోర్ తీసి అందులో నుంచి నోట్ల కట్ట అందుకుని అవతల పడ్డాడు. చేసుకొని పోయిండు. 32 సెకండ్లల్లా ₹1,50,000 ఎత్తుకపోయిండనంటే ఈడు మామూలు దొంగ కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమీన్పూర్ జిల్లాల సుమేర్పూర్ అనే టౌన్ లా పట్టపగటిలి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏటీఎం లో జరిగింది హైటెక్ దొంగతనం. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. వీని పనితనం చూసి పోలీసులే పరిశాన్ అవుతున్నారు. ఇప్పుడు వాడిని దొరకబట్టేందుకు టౌన్ అంతా ఎతుకులాడే పల్లబడ్డారు పోలీసు.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేర్రి. దుర్గ గుడికి పోయిండు పవన్ సారు, లడ్డు అపవిత్రం చేసిరని అయ్యిండు ఫైరు. హైడ్రా కావాలంట పాలకుర్తికి, మీడియా ముంగట్ని చెప్పింది ఎమ్మెల్యే యశస్విని. రోడ్డు మీద పడ్డది చేపల వ్యాను, కొంచెం అయితే అందుకు ఎగబడ్డారు జనాలు. స్కూల్లోనే అడ్డబెట్టిర్రు మందు బాబులు, ఎన్నడు వస్తుందో ఇసొంటోళ్లకు సిగ్గుమానము. పప్పు ఇసురుతున్నది మాజీ సీఎం రబ్రీదేవి, వీడియో విడుదల చేసిండు కొడుకు తేజస్వి. ఇక ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన నేను జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.